ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు. యూట్యూబ్ ఛానల్లో కూడా మరి ఇంతవరకు కూడా వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ఆ ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని అందరం కూడా విందాం. ఈరోజు మరి నువ్వు కోల్పోయావా? మనం ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోగలిగినట్లయితే, జరిగే సంఘటనలన్నిటిని కూడా గుర్తు చేసుకోగలిగినట్లయితే, బాధ మనిషికి ఒక రకమైన బాధ. అందరికీ ఒకే బాధ ఉంటుందా? ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. స్టోరీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందరం కూడా ఒకే స్థితి ఉంటుందా? ఎక్కడైనా అందరికీ ఒకే స్థితి ఉండదు. కనుక రకరకాలైనటువంటి పరిస్థితులను బట్టి రకరకాలైనటువంటి చూడండి మన ప్రయాణాలు ఉంటాయి. కాబట్టి మన ప్రయాణ మార్గాల్లో మనకి ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కొన్ని కోల్పోతాం. కోల్పోయినప్పుడు మనకి చాలా బాధ ఉంటుంది. ఆ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఏమేమి కోల్పోతాం, ఏమేమి మనల్ని చూడండి బాధలు బాధిస్తూ ఉంటాయి. ఏ బాధలు ఎక్కువగా మరి మనం అనుభవిస్తూ ఉన్నాం. మనకి తెలుసు కదా మనం ఏ స్థితిలో ఉన్నామో, మన కండిషన్ ఏంటో మనకు తెలుసు కదా. మనం ఏ విధంగా ఒత్తిడికి గురవుతూ ఉన్నాం, ఏ విధంగా ఎరుకున పడి ఉన్నాం, మన గురించినటువంటి ఆ బాధ చూడండి మనకి తెలుసు. తర్వాత ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. చెప్పండి, ఎవరికి తెలుసు? నువ్వు పడే బాధ ఎవరికి తెలుసు? నీకు తెలుసు, దేవునికి తెలుసు. అంతే, ఎవరికైనా తెలుసు. ఇంకా కొన్ని పంచుకుంటాం, కొన్ని పంచుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకుంటాం. చెప్పుకుంటే ఆ బరువు తగ్గుద్దని, ఏదో ఒక వాళ్ళ నుంచి ఓదార్పు వస్తుందని మనం ఏం చేస్తాం? కొన్ని బాధల్ని కొన్ని బాధల్ని ఏం చేయలేము, చెప్పుకోలేము. చెప్పలేని కూడా ఉంటే జరుగుతూ ఉంటాయి. అలా మన జీవితంలో ఏళ్ళ తరబడి గడుస్తూ ఉంటుంది. బాధలో లోపల ఏమవుతూ ఉంటుంది? మనిషిని కృంగదీస్తా చూడండి, పడుతా లేస్తా ప్రయాణం చేయవలసి వస్తుంది. గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా దేవుని వాక్యాన్ని మనం విందాం. నువ్వు ఏమి కోల్పోయావు? ఈరోజు మన పేరేంటి? పాఠం పేరు నువ్వు ఏమి కోల్పోయావు. ఒకసారి మనల్ని కూడా మనం ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు మరి మన గతం కూడా మనకి గుర్తు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం మంచి స్నేహితులను కోల్పోయామని చెప్పేసి మనకేముంటుంది? బాధ ఉంటుంది. ఇంకా చూడండి, మరి భర్తను కోల్పోయిన వాళ్ళకి భర్త లేడనేటువంటి బాధ ఉంటుంది. భార్యను కోల్పోయిన వాళ్ళకి భార్య లేదే అనే బాధ ఉంటుంది. ఇలా చూడండి, మరి ఇంకా మనం నిర్మించుకున్న ఇల్లును, మనం సంపాదించుకున్న ఆస్తిని కొన్ని కారణాల వల్ల ఏం చేయాల్సి వస్తుంది? కోల్పోవాల్సి వస్తుంది. ఇల్లు కోల్పోయిన వాళ్ళు, అలాగే ఆస్తిని కోల్పోయిన వాళ్ళు, ఇంకా ఆరోగ్యాన్ని కోల్పోయిన వాళ్ళు, ఇంకా ప్రేమించిన కుమారులను కోల్పోయిన వాళ్ళు, ప్రేమించిన స్నేహితులు మిత్రులను ఇలాగా కోల్పోయిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ జరిగేవే, ఇవన్నీ కూడా మనము వింటూనే ఉంటాం. మరి మన జీవితంలో అవి జరిగినప్పుడు ఎంత బాధించబడతాం, ఎంత బాధ ఉంటుంది? ఆ దినాలు ఎలా ఉంటాయి, ఆ క్షణాలు ఎలా ఉంటాయి? ఆ అనుభవము కొన్ని రోజులు కోలుకోలేని వాళ్ళు, కొన్ని నెలలైనా కోలుకోలేని వాళ్ళు, అలా సంవత్సరాలు తలబడిన ఆ స్థితిలో నుంచి బయటికి రాలేని వాళ్ళు ఉంటారండి. గమనించినట్లయితే మరి పరిస్థితులు అలా ఉంటే, కొన్ని పరిస్థితులు మనల్ని ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాయి? బాధిస్తూ ఉంటాయి. మరి కోల్పోయినటువంటి అనుభవాల్లో ఉన్నప్పుడు, కోల్పోయిన పరిస్థితులు ఉన్నప్పుడు
ఎవరు కూడా మనల్ని ఓదార్చడానికి సరిపోతారా? సరిపోరు. ఇంకా మనం చూస్తే నా పరువు ఏం పోయింది? నా పరువు పోయింది, నేను తలెత్తుకోలేక పోతున్నాను. ఇలా అనేక విధాలుగా నిలవలేక, చూడండి మరి జీవించలేక, రకరకాలైనటువంటి ఈ అనుభవాలన్నిటిని దాటుకొని ముందుకి వెళ్ళలేక, ఏ దారి లేక సతమతమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చూడండి మరి చాలా మందిని మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఆ విషయాల గురించి వింటూ ఉన్నప్పుడు, ఆ జరుగుతున్న కార్యాలన్నిటినీ కూడా మనకి ఎవరిని గురించి అయినా చెప్తా ఉన్నప్పుడు, ఇది స్థితి, ఇది పరిస్థితి, ఇది కండిషన్, ఇలాంటి ఉన్నతమైన కుటుంబం ఒక్కసారిగా ఏమైపోయారు? అన్నీ కోల్పోయారు. అందరూ కూడా విడిచిపెట్టేశారు, అందరూ కూడా దూరమయ్యారని చెప్పేసి మరి కొన్ని చరిత్రలు మనం వింటూ ఉంటాం. విన్నారా ఎప్పుడైనా? కోల్పోయిన చరిత్రను వింటే అప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది? మీ మనస్సు అప్పుడు ఎలా ఉంటుంది? కోల్పోయినప్పుడు అయ్యో ఇలా జరిగిందా, ఇలాంటి అనుభవాల్లో ఉన్నారని మనం కూడా వారిని గురించి మనం కూడా అప్పుడు ఏం చేస్తాం? బాధపడతాం. కొన్ని క్షణాలు అయితే ఏడుస్తాం కూడా. ఏడ్చేటటువంటి కొన్ని వార్తలు విన్నప్పుడు మనకేమాగదు? దుఃఖము ఆగదు. అలాంటి అనుభవాలు, అలాంటి పరిస్థితులు, కోల్పోయిన పరిస్థితులు బైబిల్లో కూడా ఎవరైనా ఉన్నారా? కోల్పోయిన వాళ్ళు, కోల్పోయిన అనుభవాలు, కోల్పోయిన అనుభవాల్లో మరి గడిపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఒకసారి మనం చదువుకుందాం దేవుని వాక్యం. ఆదికాండం 37వ అధ్యాయము. ఆదికాండం 37వ అధ్యాయం చదువుకుందాం. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా. చాలన ఎన్ని దినాలంట? అనేక దినములు. ఏం చేస్తున్నాడంటే కుమారుని గురించి దుఃఖిస్తూ ఉన్నాడు. ఎవరిని గురించి? ఏం కోల్పోయాడంటే ఈయన కుమారుణ్ణి కోల్పోయాడు. ఎందుకు ఈ దుఃఖం ఇతనికి? కుమారుడు లేడని. ఎవరు లేరని? కుమారుడు లేడని. యాకోబు కోల్పోయాను అనుకుంటున్నాడు. చెప్పండి, ఏమనుకుంటున్నాడు? కోల్పోయాను, పోగొట్టుకున్నాను, ఇక లేడు నా కొడుకు అని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. మరి ఇంకా అటువంటి బాధ చేత వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా ఉన్నారా? బాధ వచ్చిందని, కోల్పోయానని, పోగొట్టుకున్నానని, చూడండి బాధతో ఉండి తమ జీవితాన్ని బాధతో జీవిస్తూ ఉన్నట్లయితే, యాకోబు కూడా ఇప్పుడు మరి బాధతో ఏం చేస్తున్నాడంట? కోల్పోయానని బాధపడుతున్నాడు. అతని బాధను మనం చదువుకున్నాం, అతని స్థితిని మనం చదువుకున్నాం. గమనించినట్లయితే ఎంతోమంది జీవితాలు చూడండి. యాకోబుకు బాధ ఏంటి? కుమారుణ్ణి కోల్పోయినని. చూడండి మరి మనకున్న బాధ ఏంటి? మనం దేని గురించి బాధపడతాం? మనం ఏమేం కోల్పోయామని బాధపడతాం? వస్తువులు కోల్పోయామని, వాహనాల్ని కోల్పోయామని, ఆరోగ్యాన్ని కోల్పోయామని, ఇంకా ఏదో మన జీవితంలో ఒకటి కోల్పోయాము, ఒకటి పోగొట్టుకున్నాం. కొంతమంది భక్తిని ఏం చేస్తారు? భక్తిని కోల్పోతారు. ఆత్మీయతని ఏం చేస్తారు? కోల్పోతారు. విశ్వాసాన్ని ఏం చేస్తారు? కోల్పోతారు. ఆ మొదటి అనుభవము తర్వాత ఏం చేయదు? ఉండదు. ఏం చేస్తూ ఉంటారు? మధ్యలో కఠినత్వం వచ్చేస్తుంది. ఏ జీవితం చేస్తారు? ఎంతో తగ్గించుకున్న వాళ్ళు, ఎంతో లోబడేవాళ్ళు, ఎంతో ప్రేమించేవాళ్ళు, ఎంతో మరి దేవుని కోసం త్యాగం చేసిన వాళ్ళే తర్వాత ఏం చేస్తూ ఉంటారు? మధ్యలోనికి రాగానే, కొన్ని దినాలు గడవంగానే, దేవుడు ఆశీర్వదించంగానే ఏం చేస్తారు? కఠినులుగా మారిపోతారండి. దేవుణ్ణి
ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత మనలో ఏం కనిపించకూడదు? కఠినత్వం కనిపించకూడదు. యాకోబుని ఏం చేస్తారు ఇప్పుడు? యాకోబు కుమారులు ఏడిపిస్తున్నారు. చెప్పండి, ఎవరిని ఏడిపించేది? తండ్రిని. కుమారులు ఏం చేస్తున్నారు? ఏడిపిస్తారండి. తమ్ముడి మీద ఏం చేస్తున్నారు? తమ్ముడి మీద చూడండి, మరి నింద మోపడమే కాదు, తమ్ముడి మీద పడి చంపాలని, తమ్ముడిని ఏం చేయాలి? చంపాలని. తండ్రి చూడండి, మరి బాధకు కారణం కుమారులే. తండ్రిని బాధ పెట్టి కుమారులు ఉంటారా? ఎవరిని బాధ పెట్టే కుమారులు? కన్నా తల్లిదండ్రులను ఏడిపించేటటువంటి పిల్లలు. చూడండి, అన్నదమ్ములుగా చూడండి, ఒకరి క్షేమాన్ని ఒకరు ఏం చేయాలి? కోరుకోవాలి. ఒకరు క్షేమంగా ఉండాలని ఒకరు కోరుకోవాల్సిన బదులుగా మరి యోసేపుని ఏం చేస్తున్నారు ఇప్పుడు? చంపాలని చూస్తున్నారు. వారి మధ్యలో ఏమి లేదు, ప్రేమ లేదు. ఇలా సమాధానం లేనటువంటి కుటుంబాలు, సమాధానం లేనటువంటి కుటుంబం, ఆ కుటుంబము, ఆ పరిస్థితులు అవి అలా చూడండి మరి జరుగుతూ ఉంది ఆ కుటుంబంలో. ఆ కార్యాలు అలా ఉన్నాయి. వింటూ ఉంటేనే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అనుభవిస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంకా ఆ చరిత్ర వింటేనే మనకేమనిపిస్తుంది? అంత కఠినులు ఆ పిల్లలు. తండ్రి అంటే కూడా ఏమీ లేదు వాళ్ళకి. తండ్రి అంటే భయం ఉందా? తల్లిదండ్రులకి ఈరోజు ఏం చేయాలి? పిల్లలు భయపడడం మంచిది. తల్లిదండ్రులకు భయపడిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రులను ఎదిరిస్తే ఆశీర్వాదం ఉంటుందా? పెద్దల్ని ఎదిరిస్తే ఆశీర్వాదం ఉంటుందా? మూర్ఖంగా జీవిస్తే ఆశీర్వాదం ఉంటుందా? ఎదిరిస్తే ఆశీర్వాదం ఉంటుందా? ఆ రోజు వాళ్ళు చేస్తుంది ఏంటి? అంతా వ్యతిరేకమే. వాళ్ళు జీవిస్తున్న కాలంలో చేసిన మంచి పనులు ఏవి కూడా లేవు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో, ఎలా జీవిస్తూ ఉన్నారో, వాళ్ళ జీవిత విధానాన్ని అంతటినీ కూడా పరిశీలిస్తే చాలా, ఆ చరిత్ర చదివినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అంత కఠినంగా వాళ్ళు జీవించారు. ఈరోజు మనలో ఏముండకూడదు? కఠిన మనసు ఉండకూడదు. దేవుడు మరి తగ్గింపు జీవితాన్ని, తగ్గింపు మనస్సును మనకందరికీ దయచేయనుగాక. మన పిల్లలందరికీ కూడా తగ్గింపు జీవితాన్ని దేవుడు దయచేయునుగాక. మనసులు మార్చునుగాక, ప్రవర్తన మార్చునుగాక, వారికి ప్రేమనిచ్చునుగాక. దయచేసి గమనించినట్లయితే ఆ పిల్లలందరూ కలిసి చేసిన పనిది. యాకోబుని ఏం చేశారు? ఒక్కసారిగా ఏడిపించేశారు. యాకోబుని ఏడిపించడమే కాకుండా యోసేపుని ఏం చేశారు? చంపాలని చూస్తూ ఉన్నారు. ఆ కార్యం అలా జరుగుతూ ఉన్నప్పుడు, యాకోబు అవన్నీ కూడా జరిగినప్పుడు యోసేపు నిజంగా చనిపోయాడు, లేడు, యోసేపుని నేను కోల్పోయాను అని ఏం చేస్తున్నాడు? యోసేపు కోసం యాకోబు ఏడుస్తూ ఉన్నాడండి. ఏం చేస్తున్నాడు? ఎవరి కోసం ఏడుస్తున్నాడు? కుమారుడు కోసం. కుమారుడిని కోల్పోయాను నేను. ఎవరిని కోల్పోయాను? కుమారుడిని కోల్పోయాను. అమ్మ, ఒక్కొక్క స్థితి ఒక్కొక్కలా ఉంటుంది. ఆయన స్థితి ఏంటి ఇప్పుడు? కుమారుడిని కోల్పోయాను. మరి మనం కూడా మన స్థితిని ఒకసారి గుర్తు చేసుకుంటే మనకు కూడా ఏమొస్తుంది? మనం ఏం కోల్పోతున్నామో, ఏం కోల్పోబోతున్నామో ఆ స్థితిని ముందుగానే ఊహించుకుంటాం. కొన్ని జరిగిన తర్వాత, కోల్పోయిన తర్వాత గ్రహిస్తాం. గమనించినట్లయితే మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే యాకోబు కోల్పోయాను అనుకుంటున్నాడు, కానీ యోసేపు లేడు అనుకుంటున్నాడు. కానీ యోసేపు ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతిలో ఉన్నాడు. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు కోల్పోయినవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఎక్కడ ఉంటున్నాయి? అవి ఏమవుతున్నాయి? నీ బాధ ఈరోజు ఎంత బాధ ఉంది? కోల్పోయినప్పుడు ఎంత బాధ ఉంటుంది? కోల్పోయిన అనుభవాల్లో చూడండి ఎంత దుఃఖిస్తాం. యాకోబు కూడా ఏం చేస్తున్నాడు? ఎంత దుఃఖం? కొన్ని దినాలు. చెప్పండి, ఎన్ని దినాలు? ఎందుకు దుఃఖం అతనికి వచ్చింది? కోల్పోయానని. ఎందుకు వచ్చింది?
ఈరోజు ఎందుకు మరి దుఃఖపడతాం మనం? ఊరికినే వచ్చేస్తుంది దుఃఖం, ఊరికినే వచ్చేస్తాయి కన్నీళ్ళు. ఏదో నీ కళ్ళ ముందు జరిగే కార్యాన్ని చూసి తట్టుకోలేక, ఆపలేక, అడ్డుకోలేక ఏం చేస్తాం? ఇక చేసేదేమీ లేక ఏం చేస్తాం? ఒకటే మనకు తెలిసింది, ఏ మార్గం? ఏడవటమే. మనకు తెలిసిన పని ఏంటి? ఇంకా ఏడవటం. యాకోబు కూడా ఆ రోజు ఏం చేస్తున్నాడు? ఏమీ చేయలేక ఏడుస్తున్నాడండి. చనిపోయాడా యోసేపు? కోల్పోయాను అనుకుంటున్నాడు, కానీ ఆయన అభిప్రాయం ఏంటి? కోల్పోయాను. ఆయన ఆలోచన ఏంటి? కోల్పోయాను. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? నేను కోల్పోయాననే స్థితిలోనే ఉన్నాడు. ఈరోజు కూడా మన జీవితంలో మనం కూడా మన ప్రయాణ యాత్రలో కూడా కొన్నిటిలో మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? దుఃఖిస్తూ ఉంటాం. జరిగే కార్యాల మూలంగా మనము ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాం? దుఃఖపడుతూ ఉంటాం. ఎవరు చూడనప్పుడు ఏడుస్తాంలేండి, అందరి ముందు ఏడుస్తామా ఏంటి? మనం అందరికి వినపడేటట్లు ఏడుస్తామా? అందరికీ తెలిసేటట్లు ఏడుస్తామా? ఎక్కడ ఏడుస్తాం? పిల్లలైతే తల్లిదండ్రులు లేనప్పుడు ఏడుస్తూ ఉంటారు. తల్లిదండ్రులు అయితే పిల్లలు లేనప్పుడు ఏడుస్తూ ఉంటాడు. భర్త అయితే భార్య లేనప్పుడు, భార్య అయితే భర్త లేనప్పుడు. ఇంకా ఎంతకు మించిన స్టోరీలు ఇంకా పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చూడండి, ఎదుట ఏడిస్తే అవమానం అని, చిన్న చూపు చూస్తారని ఏం చేస్తాం? మన దుఃఖాన్ని దాచుకొని ఒంటరిగా ఏం చేస్తూ ఉంటాం? ఏడుస్తూ ఉంటాం. ఇంకా చేసేదేమీ లేక నేనేమీ చేయలేనని చెప్పేసి ఏం చేస్తాం? ఏడుస్తూ ఉంటాం. ఏడుస్తూ ఉన్న మనల్ని చూసినటువంటి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ఏడుస్తున్నది ఎవరు చూశారు? దేవుడు చూశాడండి. యాకోబు ఏడవడం ఎవరు చూశారు? దేవుడు చూశాడు. మన ఏడుపుని చూసిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాం మనం ఈరోజు? ఓరకనే కాదు, కారణం ఉంది. ఏంటా కారణం? నేను కోల్పోయా. ఎందుకు వస్తుంది దుఃఖం మనకి? నేను ఏం కోల్పోయావో అది నీకే తెలుసు, దేవునికి తెలుసు. మరి యాకోబు కోల్పోయి ఏడుస్తున్నాను అంటున్నాడు, నిజమేనా? యాకోబు కోల్పోయి ఏడుస్తున్నాను అంటున్నాడు, నిజమేనా? నిజంగా లేడా యోసేపు? ఉన్నాడా? క్షేమంగా ఉన్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటికంటే గొప్పవి దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని మీద భారం వేయగలిగినట్లయితే స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ విషయంలోనైతే నువ్వు ఎక్కువ ఆలోచన చేస్తున్నావో, ఏ విషయంలో ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నావో, ఏ విషయంలో ఎక్కువగా నిద్ర లేకుండా ఆలోచన చేస్తున్నావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతానంటున్నాడు. యోసేపు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? దేవుని దగ్గర అని చెప్పండి. ఎవరి దగ్గర? యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు చెప్పండి. ఇప్పుడు నువ్వు చేయలేవు, యాకోబు చేయగలుగుతాడా? నిజంగా ప్రధానమంత్రిని చేయగలుగుతాడా? యాకోబు తీసుకువెళ్ళి యోసేపుని ప్రధానమంత్రిగా చేయగలిగేటటువంటి ఆ పని యాకోబు వల్ల అయ్యిద్దా? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం పని చేస్తున్నాడు? ప్రధానమంత్రిని చేస్తున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. దూరమైంది, దూరమయ్యాడు, పోగొట్టుకున్నాం, పోయినాయి అనుకుంటున్నాం, కానీ అవి ఏమవుతున్నాయి? గొప్పగా మార్చబడుతున్నాయి, విలువగా మార్చబడుతున్నాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమవుతున్నాయి? అవి మార్చబడుతున్నాయి. నీవు సంతోషించే రోజు ఒక రోజు ఉంది, నువ్వు ఘనపరచబడే రోజు ఒక రోజు ఉంది, దేవుడు నిన్ను హెచ్చించే రోజు ఒక రోజు ఉంది, దేవుడు చూడండి నిన్ను లేవనెత్తే రోజు ఒక రోజు ఉంది. కానీ ఈరోజు మాత్రం నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు.
నీకు మార్గము కనిపించకపోవచ్చు, నీవు ఒత్తిడిని ఎక్కువగా అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ నీవు అనుభవిస్తున్న అనుభవాలన్నిటిని కూడా ఈరోజు దేవుడు చూస్తూ నీ స్థితిని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను కోల్పోయానని ఎవరితో చెప్పుకుంటాం? పరువు పోతే ఎవరితో చెప్పుకుంటామండి? పరువు ఎవరు తీసుకొచ్చిస్తారు? ఎవరెవరు కదా. బయటపడితే ఏం పోద్ది? మన చరిత్ర ఎవరితో నేను చెప్పుకుందామంటే మనలో ఏముండాలి? ధైర్యము ఉండాలి. ఆలోచన చేసిన మనకి ఎవరితో నేను చెప్పడానికి కూడా ఏమీ లేదు, ధైర్యము. కొన్ని మన జీవితాలు అలా బాధిస్తూ ఉంటే అలాగే మనం మొయ్యాల్సి వస్తుంది, ఎవరికి కూడా చెప్పుకోవడానికి కుదరని ఉంటాయి. కానీ ఈరోజు దేవుడు ఆ కోల్పోయిన వాటిని గురించి, ఆ పోగొట్టుకున్న వాటిని గురించి, దేవుడు మన జీవితంలో జరిగే వాటిని గురించే, మనం ఎక్కువగా ఒత్తిడి అవుతున్న వాటిని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ, అవి ఎక్కడున్నాయంట? ఎవరి దగ్గర ఉన్నాయి? మనం ఏం పోయింది అనుకుంటున్నాం? పరువు పోయింది, తల ఎత్తుకోలేం, అన్నీ చూడండి మరి అయిపోయినాయి అనుకుంటున్నాం. మన స్థితిని చూసి, మన జీవితంలో జరిగే కార్యాలన్నిటిని చూసి మనకి ఏం సరిపోట్ల? ధైర్యము సరిపోట్ల. దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, భయపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. ఏం పడాల్సిన అవసరం లేదు. ఒక రోజున ఎలీషా గారి చుట్టూ సిరియా సైన్యం చుట్టుముట్టారండి. ఎవరి చుట్టూ? ఎలీషా గారి చుట్టూ కూడా ఏ సైన్యం చుట్టుముట్టారు? సిరియా సైన్యము చుట్టుముట్టారు. సావకుడు అంటున్నాడు, అయ్యా అయ్యా చూడు, సైన్యం చుట్టుముట్టారు, ఆయుధాలతో వచ్చేసారు, మనల్ని ఏం చేయబోతున్నారు? బంధించబోతున్నారని చెప్తే ఎలీషా గారు అంటున్నాడు, మన చుట్టూ ఉన్నవారి కంటే మనతో ఉన్నవాడు గొప్పవాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. మనతో ఉన్నవాడు. ఈరోజు మనము ఆ ఆలోచనలోంచి బయటికి రావాలి. ఏ ఆలోచనలో? భయపడే ఆలోచనల నుంచి, దిగులు పడే ఆలోచనలోంచి, చింతపడే ఆలోచనల నుంచి బయటకు వచ్చి దేవుడు ఏమి సెలవిస్తున్నాడో, దేవుడు మన గురించి ఏం ఆలోచన చేశాడో, దేవుడు మన జీవితంలో ఏం జరిగించబోతున్నాడో, అట్లాంటి ఆలోచనలు మనం ఎందుకు చేయకూడదు? అట్లాంటి ఆలోచనలు మనకి ఎందుకు రావట్లా? ఎలీషా గారికి ఏం ఆలోచనలు వచ్చినాయి? మనలో ఉన్నవాడు గొప్పవాడు. మరి అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడికి ఏ ఆలోచనలు రావట్లా? మనలో ఉన్నవాడు గొప్పవాడు అనే ఆలోచనలు రావట్లా. ఈరోజు మనము ధైర్యంగా ఉండాలి. ఎలా ధైర్యంగా ఉండగలుగుతాం? చూసే వాటిని బట్టి చూస్తే, మనకి జరిగే వాటిని బట్టి చూస్తే ఏముండదు? ధైర్యం ఉండదు. ఆ సిరియా సైన్యము ఆయుధాలతో మరి బలగంతో వచ్చేసి, రథాలతో వచ్చేసి చుట్టుముట్టి బంధించడానికి చూస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ధైర్యం ఉంటుందా? పోతున్నామని కనబడుతుంది కదా, అర్థమవుతుంది కదా, పరిస్థితి ఏమర్థమవుతుంది? ఆ సైన్యం మన మీద పడుతుంది. వాళ్ళు ఎక్కువ, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది? ఇద్దరే, ఎలీషా గారును సేవకుడు. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు సైన్యాన్ని గెలుస్తారా? దేవుడు ఏం జరిగించాడు తెలుసా? దేవుడు ఏం చేశాడు? అంధత్వాన్ని కలగజేశాడు. అప్పుడు వాళ్ళని తప్పించడానికి ఏం కలగజేశాడంట? ఎలీషా గారు అడిగాడంట, అయ్యా అంధత్వాన్ని కలగజేయి. ఏం కలగజేయమన్నాడు? అంధత్వాన్ని కలగజేయమంటే ఇప్పుడు ఎదుర్కొన్న వాళ్ళు ఎవరో ఏం చేయలేరు? గుర్తించలేరు. చూస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేనెవరో తెలుసా తెలీదా? ఉదాహరణ చెప్తున్నాను, నేనెవరిని? పాస్టర్ గారిని అని చెప్పేస్తున్నారు. సరే, మీకు కనబడుతుంది కాబట్టి, నేను మీకు తెలుసు కాబట్టి నేనెవరు అంటే మీరు పాస్టర్ గారు అని చెప్పేస్తారు. మరి మీరందరూ ఎవరు? విశ్వాసులని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ ఇలా ఉన్నటువంటి, ఇలాగే ఎదురు బదురుగా ఉన్నటువంటి సమయంలో ఆ సైన్యం అంతా కలిసి ఎలీషా గారిని చూస్తున్నారు, కానీ ఈయన ఎలీషా అని వాళ్ళకి తెలియదు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈయన ఎలీషా అని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు?
తెలుసుకోలేకపోతున్నారు, గుర్తించలేకపోతున్నారు. కానీ ఆయన ఎలీషాని ఆయన పట్టుకోవడానికి వాళ్ళు వచ్చింది. ఎవరిని పట్టుకోవడానికి? ఎలీషాని పట్టుకోవడానికి. సిరియా సైన్యం వచ్చింది ఎవరి కోసం? ఎలీషా కోసం. ఎలీషా ముందున్న ఏం చేయలేకపోయారు, వాళ్ళు గుర్తించలేకపోయారు. ఎలీషా గారు వాళ్ళతో మాట్లాడుతూ, ఏంటి పని మీద వచ్చారు అని అడిగాడంట. ఏమడిగాడు? ఏంటి పని మీద వచ్చారని అడిగాడంట. వచ్చిన పని చెప్తే, సరే రండి వెళదాం ఏమన్నాడు? వచ్చిన పని చెప్తే ఆయన అన్నాడు, రండి వెళదాం అంటే ఎలీషా గారు ముందు నడిస్తే వీళ్ళు వెనక నడిచారంట. ఆ రాత్రి ఏం జరిగిందో వాళ్ళకి ఏమీ తెలీదు. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఏం చేస్తాడు? అన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగలుగుతాడు. చూడండి, నీ బాధను ఏం చేయగలడు? తీర్చగలడు. నీ కన్నీటిని ఏం చేయగలడు? తీర్చగలడు. తెల్లారిన తర్వాత ఇశ్రాయేలీలు రాజు అంటున్నాడు, వీళ్ళు సిరియా సైన్యం కదా, వీళ్ళ మీద అటాక్ చేయనా? ఏం చేయనా అంటున్నాడు? వీళ్ళ మీద అటాక్ చేయనా? వీళ్ళని శిక్షించనా అంటే అప్పుడు ఎలీషా గారు ఒప్పుకోకుండా ఏమన్నారో తెలుసా? వీళ్ళకి మంచి ఆహార పదార్థాలు తయారు చేయించే వాళ్ళ కోసం, మంచి ఆహార పదార్థాలు వీళ్ళ కోసం తయారు చేయించి భోజనాలు పెట్టించే వాళ్ళ కోసం అని చెప్తే ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడు? సిరియాలకి మంచి భోజనం ఏర్పాటు చేశాడు. చక్కగా తృప్తిగా అందరూ భోజనం చేసేసారు. భోజనం చేసిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచారు. స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి మీకు అర్థమైంది ఏమన్నా? భోజనం చేసిన తర్వాత ఏం తెరిచారు? కళ్ళు తెరవబండి. అప్పుడు ఎక్కడ ఉన్నావురా? ఏంట్రా నువ్వు ఎక్కడున్నా? మనం అందరం ఏంట్రా ఇక్కడికి వచ్చాం, ఇశ్రాయేల్ దేశం వచ్చావు ఏంట్రా? ఏంటి ఇక్కడ భోజనాలు జరిగినాయి ఏంట్రా? నువ్వు తిన్నావా? నేను కూడా తిన్నా. అందరూ ఎందుకు తిన్నావురా? అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అందరూ కూడా ఒకరినొకరు ఆశ్చర్యపోయారండి. ఆ జరిగిన దాని మూలంగా ఎవరికి ఏమీ కూడా తెలియదు. దేవుడు ఏం చేశాడు? ఉన్నాయి లేని అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో. కోల్పోయాం. ఇప్పుడు మన బాధ అంతా ఏంటి? ఎలీషా గారి సేవకుడు కూడా అన్నాడు, అయ్యా మనం కూడా కోల్పోలా. ఎవరి చేతిలో ఉన్నాం అన్నాడు? దేవుని చేతిలో ఉన్నాం. ఇప్పుడే కార్యము ప్రారంభించబడింది. దేవుడు మన కళ్ళ ఎదుట ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. ఇదిగో నువ్వు కోల్పోలేదు, నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. అప్పుడు అంటున్నారు, అంత కోపంతో రాత్రి వచ్చారు, అంత ప్లాన్ ప్రకారంగా వచ్చారు రాత్రి. ఆ పని పూర్తి చేసుకోవడానికి వచ్చిన రాత్రి వాళ్ళు పని అవ్వలా. వాళ్ళ పని అవ్వలా. రాత్రి వాళ్ళకి భోజనాలు. ఏమంటే భోజనాలు పెడతారు మీరు? ఎవరికి భోజనాలు పెడతారు? విరోధులకా? శత్రువులకా? మీ మీద దాడి చేసే వాళ్ళకా? మీ మీద పగబట్టిన వాళ్ళకా? మిమ్మల్ని హింసించాలని చూసే వాళ్ళకి భోజనాలు పెడతారా? మిమ్మల్ని ఏదైనా కఠినమైన మాటలు అంటే మీరు భోజనం పెడతారా? వాళ్ళకి భోజనం పెట్టించి భోజనం పెట్టించి కళ్ళు తెరిపించి తెల్లారిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతుంటే అప్పుడు వాళ్ళు కరిగిపోయారు, మారిపోయారు. వాళ్ళు అడుగుతున్నారు ఎలీషా గారిని, వెళ్ళరావా అండి? ఎందుకు వచ్చారు అసలు మీరు వెళ్ళటానికి? అసలు వాళ్ళు వచ్చిన పని ఏంటండి? అర్థమవుతుందా? ఎందుకు వచ్చారు వాళ్ళు ఆయన దగ్గరికి? ఆయన శిక్షించడానికి, ఆయన బంధించడానికి, ఆయన పట్టుకుని సిరియా దేశం తీసుకెళ్ళడానికి. ఇప్పుడు వాళ్ళ మనసులు ఏమైపోయినాయి? మారిపోయినాయి. స్తోత్రాలు చెల్లించండి ఒకసారి. స్తోత్రాలు చెల్లించడం ఇంకోసారి. మనసులు ఏమైపోయినాయి? మనుషులు ఏమైపోయారు? మరి కఠినత్వం ఏమైపోయింది? ఏమొచ్చింది వాళ్ళలోనికి? ప్రేమ, మార్పు వచ్చేసింది. వాళ్ళు అంటున్నారు, అంత కఠినంగా వచ్చిన ఉగ్రత వచ్చిన వాళ్ళు వెళ్ళి రావా అని ఎవరు అడుగుతారు మిమ్మల్ని? మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, ఈరోజు ఉన్నారనుకోండి, మీరు బలవంతం చేస్తే ఇంకో రోజు ఉన్నారనుకోండి, మూడో రోజు ఆయన ఏమంటారు? వెళ్ళరావా అని అడుగుతారు, అడగరా? బంధువులు అయితే అడుగుతారు ఈ మాట. ఎవరి నోట్లోంచి వస్తుంది ఈ మాట? బంధువుల నోట్లోంచి. మరి ఇప్పుడు ఎవరి నోట్లోంచి వస్తుంది? సిరియాన్ల నోట్లోంచి, శత్రువుల నోట్లో నుంచి. దేవుడు ఏం చేశారు? నోరు మార్చాడు, మాట మార్చాడు, మనసు మార్చాడు, ప్రేమ పుట్టించాడు. స్తోత్రాలు చెల్లించండి ఒకసారి. పోద్ది అనుకున్నాడు సేవకుడు. ఏమనుకున్నాడు? పోద్ది. పోయిందా? ఉందా? రెట్టింపు అయింది. స్తోత్రాలు చెల్లించండి.
మనం కూడా రెట్టింపు కార్యాలను చూడబోతున్నాం. స్తోత్రాలు చెల్లించండి. ఏ బాధతో అయితే కూర్చున్నారు, పోయిందే అనే బాధ ఎవరికైనా ఉందా? అయిపోయిందే అనేటువంటి అనుభవాలు ఎవరికైనా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు ఏం చేశాడో ఆ అయిపోయిన అనుభవాల్లో నుంచి రెట్టింపు ఘనమైన కార్యాలు చేశాడు. మరి యేసేపు దగ్గరికి వచ్చినట్లయితే యేసేపుని దేవుడు ఏం చేశాడు? కుమారుణ్ణి కోల్పోయిన అనుకున్నాడు, ప్రధానమంత్రిని చేశాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక సంతోషకరమైన వార్తను మనం వింటున్నాం. దేవుని చేతిలో ఉన్నాం. మనం ఎవరి చేతిలో ఉన్నాం? ఏది మనము కోల్పోమో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏది మనము కోల్పోమో, ఏది మనకు దేవుడు నష్టాన్ని కలిగించడో, ఏది కూడా కష్టాన్ని దేవుడు మనకి కలిగించాడో, దేవుడు అనుమతించింది ఏది కూడా మన మీద పని చేయడానికి సరిపోదు. ఎవరు అనుమతించాలి మన మీద ఏదైనా పని చేయాలంటే? సిరియాల్ని అటాక్ చేయడానికి వచ్చారు, కానీ ఆ పని పూర్తయిందా? ఏది కూడా చూడండి మన మీద పని చేయదు. శత్రు పన్నాగాలన్నీ కూడా చూడండి పని చేయలేదు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. గమనించారండి? ఏదైనా పోద్దా? మనము ఏదైనా కోల్పోతామా? మనకి కొన్నిసార్లు వచ్చే బాధ ఏంటి? కోల్పోయా. ఏంటండి? ఏం కోల్పోయా? ఎందుకు కోల్పోతాం? కొన్ని రోజుల నుంచి బాధపడుతున్నావు, కొన్ని నెలల నుంచి బాధపడుతున్నావు. ఏది కోల్పోవో, ఏది పోగొట్టుకోవో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. యేసేపుని ఏం చేశాడు? హెచ్చించాడండి. ఎలీషాని ఏం చేశాడు? హెచ్చించాడండి. దేవుడు చేయబోయే కార్యాలు జరిగేదాకా ఓర్పు మనకు ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ఏముండాలి మనకి? దేవుడు మనందరికీ ఓర్పునిచ్చునుగాక. ఓర్పుతో దేవుని ఆశ్చర్య కార్యాలు మనం అందరం చూచుదుముగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. యేసయ్య నీకు వందనాలు. ఆ రోజు యాకోబు కోల్పోయాను అనుకున్నాడు, ఎలీషా గారి సావుకుడు కూడా అనుకుంటున్నాడు అయిపోయింది, పనంతా కూడా అయిపోయింది అనుకుంటున్నాడు. కానీ రోజు నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసావు. అప్పుడే ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. ఈరోజు ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో ఏ బాధ అయితే ఉందో, ఏ బాధతో ఉండి వింటున్నారో వారిని కూడా ఆశీర్వదించండి. అన్న పరిస్థితులను మార్చండి, మెరుగుపరచండి. ఈ పిల్లలకు సంతోషాన్ని, ఆనందాన్ని మీరు దయచేయమని ఈ వాక్యానుసారంగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.